నరేష్ కార్ తీసుకో. నువ్వు పిల్లలనక ఎందుకు పడ్డావు? ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశావు? అది నాకు అది ఎన్ని కళ్ళు ఎక్స్పోర్ట్ చేసావు? ఎన్ని కిడ్నీలు అమ్మావు? ఒరేయ్ నువ్వు ఆపు. నువ్వు చెప్పే లోపల నెల్లూరు నుంచి చెన్నై పోవచ్చు. నువ్వు చెప్పు. నోట్లో కొట్ట పెట్టి తీయమంటే ఏం చెప్తాను? ఇప్పుడు చెప్పు, ఎందుకు పిల్లలనక పడ్డావు? అది చెప్పాలంటే నాకు ఒక చాక్లెట్ తెచ్చింది, లేదా అంత చక్కెర అయినా తేండి. ఏయ్, పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసావని అడిగితే చాక్లెట్లు చక్కెరడట సిల్లిగా. అబ్బా ముందు అవన్నీ కాదు, మీరు చాక్లెట్లు ఇస్తే ఏం జరిగిందో చెప్తా. అదే పదే చాక్లెట్ ఆడుతున్నాడు, ఏదో తీస్తే పోలా. పోయి చాక్లెట్ తప్ప. సర్లే ఏదో ఒకటి ఇదిగోనా. ముందు కట్లు ఇప్పండి సార్. అబ్బా ఇప్పుడు చెప్తా వినండి సార్, నాకు ఒంట్లో షుగర్ ఉంది, అది అప్పుడప్పుడు డౌన్ అయిపోద్ది. నేనా నిరుద్యోగిని, ఏ ఉద్యోగం లేదు, ట్యాబ్లెట్లు కొనాలన్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని స్కూల్లో పోయే పిల్లల తట్టు వెళ్తే వాళ్ళు చాక్లెట్, ఆ షుగర్ డౌన్ అయినప్పుడు వాళ్ళతోటి పోయి ఆ చాక్లెట్ అడిగి తీసుకుంటుంటాను సార్. అంతే సార్, నేను కిడ్నీలు కళ్ళు దొంగతనం చేసే అంత పరిస్థితి కాదు సార్. అది సార్ నా షుగర్ బాధ. చూశారు కదండి, ఇది వ్యవహారం. అంటే హైపోగ్లైసీమియా అంటే ఏం లేదండి, రక్తంలో షుగర్ లెవెల్ తగ్గిపోవటం. ఇది ముఖ్యంగా ఎందుకు సంభవిస్తుందంటే, ఒక షుగర్ పేషెంట్ అధికమైన మోతాదులో మాత్రలు తీసుకోవడం వల్ల కానీ, ఇన్సులిన్ ఎక్కువ డోస్ తీసుకొని సరిగా ఆహారం తీసుకోలేకపోవడం వల్ల కానీ జరగచ్చు. ఆరంభ దశలో ఇది కేవలం చెమటలు పట్టడం ద్వారానో, కొంచెం కళ్ళకు మైకం కమ్మినట్టు పడిపోవటం అనే ఫీలింగ్ రావటం ద్వారానో జరగచ్చు. ఇది కనుక తీవ్రంగా ఉంటే ఒక మనిషి కోమాలో వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. సో కాబట్టి మీరు కనుక షుగర్ పేషెంట్లు అయితే షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ, ఇంట్లోనే వీలైతే గ్లూకోమీటర్ పెట్టుకోండి, రెగ్యులర్గా చెక్ చేసుకోండి. మీరు యూజ్ చేసే మందుల డోసేజ్ని కరెక్ట్గా మీ డాక్టర్ని అడిగి దాని డోస్ని అడ్జస్ట్ చేసుకోండి, లో షుగర్ కాకుండా. సరే, మరి ఈ హైపోగ్లైసీమియా వల్ల హార్ట్కి ఏంటి సంబంధం అంటారా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే శరీరంలో షుగర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు మెదడుకి షుగర్ ఇమీడియట్గా అవసరం కాబట్టి బాడీ దాన్ని ఇమీడియట్గా తయారు చేసుకునే ప్రక్రియలో షుగర్తో పాటు కొన్ని విష పదార్థాలను కూడా, అంటే టాక్సిక్ హార్మోన్స్ని కూడా తయారు చేయటం అనేది జరుగుతుంది. ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల గుండె బీటింగ్లో, అంటే గుండె దడకు సంబంధించి, హార్ట్ బీట్కి సంబంధించిన కొన్ని మార్పులు రావటం వల్ల హార్ట్ బీట్ స్లో అవ్వటం, మరీ వేగంగా, అంటే ప్రాణాంతకమైన వేగంగా కొట్టుకొని అరిథ్మియాస్ అంటారు వీటిని. సో తద్వారా మనిషి ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. సో కాబట్టి హైపోగ్లైసీమియాకు, అంటే లో షుగర్ లెవెల్కు, హార్ట్ బీట్కు, తద్వారా ప్రాణహానికి సంబంధం ఉంది. కాబట్టి ఒక షుగర్ పేషెంట్ వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ వాల్యూస్ను కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటూ దానికి తగిన మోతాదులోనే మందులని కానీ ఇన్సులిన్ కానీ వాడుకోవడం శ్రేయస్కరం. Stay tuned for more health tips from Dr. S. Guruprasad, Dhanya Heart Center, Chennai.